జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మహాత్మాబా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించాలనేటటువంటి ఒక డిమాండ్తో తెలంగాణ జాగృతి సంస్థ ఇవాళ ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, జాగృతి కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు గమనించుకున్నా, మన దేశం ఎటువైపు వెళ్తోంది, ఏం జరుగుతోంది అనే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ భావించింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సామాజిక పరమైనటువంటి అంశాల మీద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారి హెల్త్ విషయంలో ఆదిలాబాద్ మన్యంలో ఉండేటటువంటి గిరిజనుల కోసం హెల్త్ సర్వీసెస్ నిర్వహించిన, లేదంటే తండాలల్లో అమ్ముడుపోతున్నటువంటి ఆడపిల్లలను ఆపేటటువంటి కార్యక్రమాలు నిర్వహించిన, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో తండాలలో విద్యా వాలంటీర్లను పెట్టి విద్యని ప్రోత్సహించేటటువంటి పనులు చేసిన, అనేకమైనటువంటి లాంటివి ఉద్యమ ప్రతీకలుగా ఎందుకు అవ్వాలి, ఎందుకు అయినాయి, వాటిని మనం మరుగున పడేసుకున్నాం, ఎట్లా మళ్ళీ ముందుకు తీసుకురావాలని ప్రచారం నిర్వహించిన, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి 50 మంది దళితులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహాత్ముడు అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని పోరాటం చేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠింపజేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పించగలిగిన, ఇవన్నీ కూడా తెలంగాణ జాగృతి నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరి ముందు కూడా ఆవిష్కరింపజేస్తా ఉన్నాం. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరుగున పడిపోయినటువంటి తెలంగాణ చరిత్రను తప్పకుండా మనం అందరికీ తెలియజేయాలని చెప్పి గత 10 ఏళ్లలో అనేక మంది రీసెర్చ్ ప్రొఫెసర్లను పెట్టుకొని 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా ముందు తరాల వారికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో 3 వాల్యూమ్స్ని బుక్స్ని తీసుకొని వచ్చిన, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి, తెలుగును ప్రతి ఒక్కరికి నేర్పించాలని చెప్పి తెలుగు యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని విశ్వవ్యాప్తంగా ఆ కార్యక్రమాలను చేపడుతున్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మహిళా బిల్లు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకుంది, మహిళలకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో దేశమంతా మర్చిపోయినటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మరొకసారి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన, ఈ కార్యక్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి భారత్ జాగృతి సంస్థగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పెద్దలందరి సమక్షంలో ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఇటువంటి ఒక సామాజిక పరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సంస్థ, ఇటువంటి సమాజం పట్ల బాధ్యతతో అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థగా ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి, యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన, అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా, బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో, రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భారత్ జాగృతి సంస్థ తరఫున స్పీకర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది కౌన్సిల్ సభ్యులకు, 17 మంది పార్లమెంట్ సభ్యులకు, మన తెలంగాణలో ఉన్నటువంటి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉత్తరాలను కూడా అందించి వారి యొక్క సహకారాన్ని కూడా ఈ విగ్రహ ఏర్పాటులో ఇవ్వమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. నెక్స్ట్
ప్రజా సంఘాలందరినీ కూడా కలిసి మరి వారందరి మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మొత్తం ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరెవరు ఎంతమంది రిప్రజెంటేటివ్స్ పంపించారో సమావేశం ఎండింగ్లో ప్రకటించి తప్పకుండా ప్రజలందరికీ కూడా వారి వారి అభిప్రాయాలను వెల్లడి చేయడం జరుగుతుంది. కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు, విగ్రహం పెట్టడంతోనే బీసీలకు అధికారం వస్తుందా అని. రాదు. భారత్ జాగృతి సంస్థ తరఫున అనేక ఉద్యమాలు బీసీల కోసం కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు పెట్టామన్నామో ఆ మహిళా బిల్లులో బీసీ కోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఢిల్లీ వేదికగా ప్రతి ఒక్క చోట కూడా మనం బలంగా వినిపించడం జరిగింది. ఇవాళ ప్రారంభమయ్యేది ఒక ప్రతీకగా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని కోరుతా ఉన్నాం. దాని తదనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీసీల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. భారత్ జాగృతి సంస్థ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనరల్గా ఆర్థికంగా బడుగులు బాగుపడ్డప్పుడే, సామాజికంగా వారు గౌరవింపబడ్డప్పుడే, రాజకీయంగా వారు ఎదిగి వచ్చినప్పుడే ఒక సమన్యాయం జరుగుతుంది, సంపూర్ణ న్యాయం జరుగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, మరి తెలంగాణ రాకముందు ఒకలాగా ఉండే మన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బీసీల కోసం పనిచేసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఆత్మగౌరవ ప్రతీకలుగా మాత్రమే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని, వర్ధంతిని అఫీషియల్గా నిర్వహించడం అన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం చేయడం ప్రారంభించినాం. మహాత్మా బసవేశ్వర గారిని కూడా జయంతి చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి కూడా తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చిన తర్వాతనే మనం చేసుకోవడం ప్రారంభించినాం. చాకలి ఐలమ్మ గారు, చిట్యాల ఐలమ్మగా మనం అంటాం, చాకలి ఐలమ్మ గారి జయంతిని కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మనం సాధించుకోగలిగినాం. దొడ్డి కొమరయ్య గారి జయంతి, అట్లానే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి, కొత్తపల్లి జయశంకర్ సార్ పేరు మీద ఒక జిల్లా, ఒక యూనివర్సిటీ, అట్లానే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి వాల్మీకి గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి భగీరథ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. పైగా ఈ దేశంలో ఉండేటటువంటి బడుగుల ఆశాజ్యోతులుగా పనిచేసినటువంటి రిఫార్మర్స్, ఆ తేజోమూర్తులందరి పేరు మీద కూడా పుస్తకాలు ప్రచురించినాం. అందరినీ కూడా చిత్రపటాలు పెట్టి రవీంద్ర భారతిలో మనం గౌరవించుకోవడం కూడా చేసినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మార్కెట్ కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా చోట్ల కూడా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కటి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంత ముందుకు పోయినాం, కొంత ప్రగతి సాధించుకున్నాం. ఆర్థిక పరంగా కూడా ఇదివరకు ఎన్నడూ ఇవ్వననే నిధులు కూడా మరికొన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చుకుంటూ వచ్చినాం. మొత్తం 10 ఏళ్లకి నుంచి లెక్క పెడితే దాదాపు 50,000 కోట్ల నిధులు కూడా డైరెక్ట్గా మనము ఇచ్చినటువంటి సందర్భాన్ని మీ అందరు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ఒక అడుగు ముందుకు పడ్డది, ఒక తొవ్వ తీసుకున్నాం. మరి అది కొనసాగించే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎట్లాంటి ప్రభుత్వం వచ్చినా ఒత్తిడి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో తొలి అడుగే ఈ విగ్రహ సాధన కోసం మేము ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎజెండా చాలా పెద్దగా ఉన్నది, కానీ ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఒక్క అడుగు, ఈ తొలి అడుగు ఇవాళ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా రమణన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి ఒప్పుకున్నారు. వారికి ముందే నేను వార్నింగ్ ఇచ్చిన, మరి ఎక్కువ మంది వస్తాం, ఎవరిని నారాజు చేయకుండా మైక్ ఇవ్వాలి, ఎవరికి బోర్ కొట్టకుండా కార్యక్రమం నడిపించాలని కూడా రమణన్న గారికి చెప్పినాం. వారి సహకారం మరవలేంది, చాలా ఓపికగా వారు ఒప్పుకున్నారు. మరి మొత్తం కార్యక్రమంలో కూడా అనేక మంది మా అన్న తమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. వారందరికీ చివరిలో పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ జాగృతి తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇది మొదటి అడుగు మాత్రమే, కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున ఉంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతోని ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే గారి జయంతి ఉంది. ఏప్రిల్ 11 లోపల
ఒక సానుకూల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబట్టాలనేటటువంటిది ప్రాథమికమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా మనం ఎట్లా ముందుకెళ్దాం అన్నది మీ అందరు కూడా సూచించవలసిందిగా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.